బాగుపడిన వాళ్ళని చూసి ఎందుకు కూలుకుంటున్నావు? వాళ్ళకి జరిగినట్టు నాకు కూడా అలానే జరగాలని ఎందుకు కోరుకుంటున్నావు? హాయ్ గైస్, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను తెలియాలంటే ఈ వీడియో ఫుల్ గా చూస్తే గానీ మీకు అర్థం అవ్వదు. సో డోంట్ మిస్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక విలేజ్ లో అజయ్ అండ్ విజయ్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఒక రోజు వాళ్ళిద్దరూ శంఖాలు వెతకడానికి సముద్రానికి వెళ్లారు. దొరికిన శంఖాలను అమ్ముకొని డబ్బులు సంపాదిద్దామని వాళ్ళ ప్లాన్ అన్నమాట. శంఖాలు వెతకడం స్టార్ట్ చేసిన తర్వాత విజయ్ కి ఒక పెద్ద శంఖం దొరుకుతుంది. అజయ్ ఆ శంఖం చూసి వీడికి ఎందుకు పెద్ద శంఖం దొరికిసింది, నాకు దొరికినా బాగున్ను, అది అమ్మితే ఆడికి కుప్పలు డబ్బులు వస్తాయని ఫీల్ అవుతాడు మనసులో. నేను కూడా బాగా వెతికితే నాకు ఆడికన్నా పెద్ద శంఖం దొరుకుతుంది, దాంతో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తానని ఫిక్స్ అయిపోతాడు. ఫుల్ ఎఫర్ట్స్ తో చాలా సేపు వెతుకుతాడు, అయినా పెద్ద శంఖం దొరకదు అజయ్ కి. ఈ ప్రాసెస్ లో అజయ్ కి దొరికిన చిన్న చిన్న శంఖాలన్నీ పక్క పడేస్తాడు. ఎందుకంటే అతని మైండ్ లో ఆ పెద్ద శంఖం మాత్రమే ఉంటుంది. ఎలాగైనా దొరకాలి, ఆ వెతుకుతూనే ఉంటేనే నాకు దొరుకుతుంది అని మైండ్ లో ఫీల్ అవుతుంటాడు. కేవలం ఆ పెద్ద శంఖం వల్ల మాత్రమే ఎక్కువ డబ్బులు సంపాదించగలనని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతాడు. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఆ పెద్ద శంఖం కోసమే వెతుకుతూ ఉంటాడు. దొరికిన చిన్న చిన్నవన్నీ శంఖాలని విసిరేస్తూ ఫుల్ డే అంతా వెతికినా అతని చేతిలో ఒక శంఖం కూడా లేదు మొత్తానికి. విజయ్ దగ్గర ఒక పెద్ద శంఖంతో పాటు ఈ అజయ్ విసిన చిన్న చిన్న శంఖాలు కూడా ఉన్నాయి. నైట్ అయిందని ఇద్దరు ఇంటికి వెళ్దామని వెళ్ళిపోతారు. అజయ్ ఫుల్ గా అలసిపోతాడు, తన స్ట్రెంగ్త్ అంతా పోతుంది, ఏం దొరకలేదు అని బాధలో ఉంటాడు. విజయ్ దగ్గర ఉన్న శంఖాలని అమ్మేస్తాడు ఇంటికి వెళ్లే దారిలో. విజయ్ ఆ పెద్ద శంఖం అమ్మితే 1000 రూపాయలు వస్తుంది, చిన్న చిన్న శంఖాలు అమ్మితే 3000 వస్తాయి. ఇది చూసిన అజయ్ అదేంటి పెద్ద శంఖం అమ్మితే 1000 రూపాయలు వచ్చాయి, చిన్నవి అమ్మితే 3000 రావడం ఏంటి అని షాక్ అయిపోతాడు. అజయ్ కళ్ళ ముందే అలా జరగడం తట్టుకోలేకపోతున్నాడు, తీసుకోలేకపోతున్నాడు. అనవసరంగా చిన్న శంఖాలను నా చేతిలోంచి పారేశానని బాధపడతాడు. వాటిని విసిరేయకుండా ఉంటే నా దగ్గర వాడికన్నా ఎక్కువ డబ్బులు ఉండేవని విషయం తెలుసుకుంటాడు. తర్వాత విజయ్ వచ్చి అజయ్ తో ఇలా అంటాడు, రే నువ్వు విసిరేసిన ఈ శంఖాలనే నేను తీసుకున్నా, నీ వల్లే నాకు 3000 రూపాయలు వచ్చాయి. విజయ్ మాటలు విన్నాక అజయ్ కి ఇంకా కాలిపోయింది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఇది దేవుడు చేసిన తప్పు కాదు, చేతులారా చేసుకున్నది కాబట్టి తను అనుభవించాల్సిందే అనే విషయం అర్థం చేసుకుంటాడు. గైస్, ప్రాబ్లమ్స్ అనేవి వాటంతట అవే వస్తాయి, సొల్యూషన్ తో పాటుగా వస్తుంది. కానీ మనకి మనమే క్రియేట్ చేసుకున్న ప్రాబ్లం ఇది. దీనికి సొల్యూషన్ ఎప్పటికీ దొరకదు, వెయిట్ చేయాల్సిందే దేవుడు మన రాత మార్చే వరకు. ఆపర్చునిటీస్ అనేవి ఎప్పుడూ వదులుకోకూడదు. ఈ వీడియోలో అజయ్ విజయ్ కి దొరికిన పెద్ద శంఖం కోసం వదిలేసి తనకు దొరికిన వాటిని పట్టుకుంటే గనక విజయ్ కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించేవాడు కదా. అందుకే అంటున్నా, ఎదుటి వారిని చూసి ఎందుకు కుళ్ళుకుంటున్నావు? వాళ్ళ దగ్గర ఉన్నదే నాకు కావాలని అనుకోవడం ఎందుకు? నీకు ఉన్న దాంతో నువ్వు ఆనందపడు. నీకు నువ్వుగా సంపాదించలేవా? నీకు నువ్వుగా గ్రో అయ్యే సత్తా నీకు లేదా? పక్కోలేం చేస్తే నీకెందుకు? వాడేదో చేస్తే నువ్వు అదే చెయ్యాలా? వచ్చిన అవకాశాలు వదిలేసి ఏం చేయలేకపోతాను, వాడి వల్లే ఇలా అయిపోయాను, నా జీవితం నాశనం అయిపోయింది, నన్ను మోసం చేశారని చేతకాని వాడి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నిన్ను మోసం చేసే అవకాశం నువ్వు ఇచ్చావు, అది తప్పు నీది. ఏ వస్తువు పనికిరానిది కాదు, ప్రతిదీ ఎప్పుడోకప్పుడు ఉపయోగపడుతుంది. ప్రతి చిన్న విషయంపై దృష్టి పెట్టండి, ఇగ్నోర్ చేయొద్దు. ఫ్యూచర్ లో వాటి వాల్యూ నీకే తెలుస్తుంది. ఏదో మీరు చిన్నగా ఆలోచిస్తారు, మీ గోల్స్ చిన్నవి కాదు అని నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే మీరు పెద్దగా ఆలోచించండి, కానీ ఆ పెద్ద గోల్ ని అచీవ్ చేయడానికి ప్రతి చిన్న పని కూడా చేయండి. ఈజీగా మీ ఏం రీచ్ అవుతారు. ఒక్కొక్క అడుగు కలిస్తేనే లక్ష్యంకి చేరువలోకి వెళ్ళగలరు. ఈ వీడియోలో అజయ్ అండ్ విజయ్ ఏం ఒకటే, డబ్బులు సంపాదించాలి అంతే. విజయ్ వచ్చేసి ప్రతి చిన్న శంఖాలను పెద్ద శంఖాలను అన్నిటిని పోగు చేసుకుని ఫోకస్ తో ఉండి కష్టపడతాడు. కానీ అజయ్ ఓన్లీ పెద్ద శంఖం పైన ఫోకస్ చేశాడు, చిన్న చిన్న వాటిని వదిలేశాడు. మనీ ఎక్కువ ఆన్ చేయాల్సినోడు జీరోతో మిగిలిపోతాడు. ఫైనల్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే, చిన్న చిన్న మార్పులే పెద్ద విజయానికి దారి తీస్తుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్. మరిన్ని మంచి వీడియోస్ అండ్ వాల్యుబుల్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి, చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.